గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. గట్టు యొక్క కొత్త స్మార్ట్ వాచ్. నాన్నకి ఆఫీసులో గిఫ్ట్గా స్మార్ట్ వాచ్ ఇస్తారు. దాని ఫ్యూచర్స్ చాలా ఆనందంగా గట్టు ఇంకా చింకీకి చూపిస్తూ ఉంటాడు. ఇది స్మార్ట్ వాచ్. ఇది కేవలం స్మార్ట్ పీపుల్ దగ్గర మాత్రమే ఉంటుంది. కానీ నాన్న, ఇలాంటి వాచ్ అయితే మా ఆంటీ కూడా పెట్టుకుంటాడు. అంటే తను స్మార్ట్ ఏంటి? గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. అప్పుడు నాన్న ప్రేమగా గట్టుని తిడుతూ ఇలా అంటాడు. నోరు మూసుకోగట్టు, నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను సీరియస్ గా చెప్తున్నాను. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర కూడా స్మార్ట్ వాచ్ ఉంది. నా దగ్గర మాత్రమే లేదు. ఎప్పుడు చూసినా ఏడుపు మొహం వేసుకుని మొదలు పెడతాడు. నాన్న, మీరు గట్టు మాటలు వదిలిపెట్టి మీ వాచ్ లో ఉన్న మిగతా ఫీచర్స్ గురించి చెప్పండి. చూడు, నేను రోజంతా ఎన్ని అడుగులు వేస్తానో ఈ వాచ్ కౌంట్ చేసి చెప్తుంది. దానివల్ల నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఎక్కువ నడవడానికి. ఇంకా హెల్దీగా కూడా ఉంటాను. వావ్ నాన్న, ఇది చాలా అద్భుతమైన ఫీచర్. అవును తల్లి. ఇంకా ఎవరైనా నాకు ఫోన్ చేస్తే ఈ వాచ్ ద్వారా నేను మాట్లాడగలను. అంటే డ్రైవింగ్ అప్పుడు కూడా నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు. పిల్లలిద్దరూ నాన్న చెప్పిన వాచ్ ఫీచర్స్ ని చాలా జాగ్రత్తగా వింటూ ఉంటారు. అప్పుడే అమ్మ కిచెన్లో నుండి అందర్నీ డిన్నర్ చేయడానికి పిలుస్తుంది. మీ వాచ్ గురించి చెప్పడం అయిపోతే వచ్చి డిన్నర్ చేయండి. లేకపోతే మీరు ఆకలితో ఒక్క అడుగు కూడా వేయలేరు. అప్పుడు మీ వాచ్ ఏం కౌంట్ వేయలేదు. ఆ తర్వాత అమ్మ మాటలు విని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. కానీ నాన్న ధ్యాస మొత్తం స్మార్ట్ వాచ్ మీదే ఉంటుంది. కానీ మరుసటి రోజు ఉదయం నాన్న నిద్రలేచి ఆఫీస్కి వెళ్దామని చూసేసరికి వాచ్ కనబడకుండా పోతుంది. నాన్న హడావుడిగా వాచ్ని వెతుకుతూ ఉంటాడు. అరే, నువ్వు నా స్మార్ట్ వాచ్ చూసావా? రాత్రి నేను ఇక్కడే పెట్టాను. నిన్న రాత్రంతా మీ చేతికే పెట్టుకుని పడుకున్నారు కదా, ఎక్కడికి పోతుంది? ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది. నాన్న ఇల్లంతా స్మార్ట్ వాచ్ వెతుకుతాడు. కానీ అతనికి ఎక్కడా కనపడదు. ఇంకా నాన్న ఆలస్యమవుతుందని వాచ్ పెట్టుకోకుండానే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అప్పుడే గోడ వెనుక నుండి గట్టు బయటకు వస్తాడు. అతని చేతిలో వాచ్ ఉంటుంది. ఇంకా గట్టు ఇలా అనుకుంటాడు. ఇప్పుడు ఈ స్మార్ట్ వాచ్ నా దగ్గర ఉంది. నాన్న దగ్గర అయితే చాలా వాచెస్ ఉన్నాయి. కానీ నా దగ్గర ఒక్కటి కూడా లేదు. ఇది నేను ఈ ఒక్కరోజు నా దగ్గర పెట్టుకుని నా ఫ్రెండ్స్కి చూపిస్తాను. నా దగ్గర కూడా స్మార్ట్ వాచ్ ఉందని. ఇక వాళ్ళు కూడా ఈ వాచ్ నాదే అనుకుంటారు. నేనెంతో స్మార్ట్ కదా. మెల్లిగా దీన్ని తీసుకెళ్లి నాన్న కబోర్డ్లో పెట్టేస్తాను, నాన్నకి కూడా తెలియకుండా. గట్టు నాన్న స్మార్ట్ వాచ్ని చేతికి పెట్టుకుని చాలా హ్యాపీగా ఉంటాడు. సాయంత్రం బంటి ఇంకా హరికి స్మార్ట్ వాచ్ని చూపిస్తాడు. ఇక్కడ చూడండి, ఇది లేటెస్ట్ స్మార్ట్ వాచ్. ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఇక్కడ లేదు. ఇంకా ఇది మన కాలనీలోనే ఎవరి దగ్గర కూడా లేదు. వెరీ కూల్ స్మార్ట్ వాచ్. ఇది చాలా ఖరీదైంది అనుకుంటాను. లేకపోతే ఏంటి, ఇది చాలా ఖరీదు. అప్పుడే మాంటి అక్కడికి వస్తాడు. గట్టు, నీ స్మార్ట్ వాచ్ ఒకసారి చూపించు. నేను కూడా చూస్తాను ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయో. స్టెప్ కౌంటింగ్, అలారం ప్లేయర్, మ్యూజిక్ ప్లేయర్, ఇలాంటి చాలా లేటెస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అలా చెప్పి గట్టు అతని స్మార్ట్ వాచ్ని మాంటీకి ఇస్తాడు. అప్పుడు మాంటీ ఆ స్మార్ట్ వాచ్లో ఒక బటన్ నొక్కి దాన్ని తిరిగి మళ్ళీ గట్టుకిస్తాడు. ఇప్పుడు వస్తుంది అసలైన మజా. కాసేపటి తర్వాత గట్టు ఇంటికి వెళ్ళిపోతాడు. గట్టుకి ఏమీ అర్థం కాదు. కాసేపటి తర్వాత నాన్న కూడా ఆఫీసు నుండి తిరిగి వస్తాడు. గట్టు త్వరగా వెళ్ళి అతని రూమ్లో కూర్చొని చదివినట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. నాన్న వాచ్ గురించి గట్టుని ఏమీ అడగకూడదు అని. అరే, నా వాచ్ దొరికిందా? ఈ రోజు ఆఫీస్లోని అందరూ నన్ను ఇదే అడుగుతూ ఉన్నారు. రేపు ఖచ్చితంగా వేసుకుని వస్తానని చెప్పాను. ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ కదా, రేపు బాస్ కంపల్సరీగా అడుగుతారు. నాన్న మళ్ళీ వాచ్ని అటు ఇటు వెతుకుతూ ఉంటాడు. కానీ అతనికి ఆఖరికి నిరాశ మాత్రమే దొరుకుతుంది. రాత్రి పడుకునే ముందు చింకీ గట్టుతో, గట్టు, నువ్వు నాన్న వాచ్ ఎక్కడైనా చూసావా? అరే, నేనెందుకు చూస్తాను? నేను సాయంత్రం నుంచి చదువుకుంటూ ఉన్నాను తెలుసా? అలా చెప్పి గట్టు దుప్పటి కప్పుకుని పడుకుంటాడు. చింకీ కూడా లైట్ ఆఫ్ చేసి పడుకుంటుంది. చింకీ లైట్ ఆఫ్ చేసిన వెంటనే స్మార్ట్ వాచ్లో ఉన్న నైట్ మోడ్ ఆన్ అయ్యి వెలుగు గోడ మీద పడి ఒక నక్క మొహం కనిపిస్తుంది. ఆ నక్క మొహం చూసిన వెంటనే చింకీ గట్టిగా అరుస్తుంది.
ఆ ఇదేంటి గట్టు, త్వరగా లైట్ ఆన్ చేయి. చింకీ అరుపు విన్న వెంటనే గట్టు ఆ స్మార్ట్ వాచ్ని దిండు కింద దాచిపెడతాడు. ఇంకా లైట్ ఆన్ చేస్తాడు. అంతలో అమ్మా నాన్న కూడా అక్కడికి వస్తారు. ఏమైంది చింకి తల్లి? తెలియదు నాన్న, నేనైతే నిద్రపోతున్నాను. ఒకవేళ మీ ఇద్దరికి భయమైతే మా దగ్గర వచ్చి పడుకోండి. లేదమ్మా, నాకు చాలా నిద్ర వస్తుంది. ఇంకా మీరు కంగారు పడకండి, చింకి కూడా ఏమీ కాదు. అమ్మా ఇంకా నాన్న గట్టు మాటలు విని నవ్వుతారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఖచ్చితంగా ఈ పని మాంటీనే చేసి ఉంటాడు. వాడే ఈ స్మార్ట్ వాచ్లను ఇలా సెట్ చేసి ఉంటాడు. మరుసటి రోజు ఉదయం కూడా నాన్న వాచ్ వెతుకుతూ ఉంటాడు. కాని అప్పుడు కూడా అతనికి దొరకదు. వాచ్ గురించి వెతుకుతూ వాకింగ్కి వెళ్లకుండా లేవండి, వెళ్ళి వాకింగ్కి వెళ్ళండి, ఆఫీస్కి టైం అవుతుంది. సరే సరే వెళ్తాను. ఇవాళైనా నేను స్టెప్ కౌంట్ చేస్తానేమో అని అనుకున్నాను, కానీ గట్టు నువ్వు కూడా రా నాతో పాటు వాకింగ్కి. నాన్న మాటలు విన్న వెంటనే గట్టు లేచి త్వరగా రెడీ అవుతాడు. ఇంకా స్మార్ట్ వాచ్ జేబులో పెట్టుకుంటాడు. వాకింగ్ చేస్తూ ఉండగానే గట్టు జేబులో ఉన్న స్మార్ట్ వాచ్లో మార్నింగ్ అలారం మోగుతుంది. అది మియావ్ మియావ్ అని సౌండ్ చేస్తుంటుంది. ఆ సౌండ్ విని స్ట్రీట్లో ఉన్న కుక్కలు గట్టు ఇంకా వాళ్ళ నాన్న వెనకాల పడుతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళిద్దరూ భయపడి పరిగెడుతూ ఉంటారు. గట్టు చాలా త్వరగా పరిగెత్తు, ఈ కుక్కలు చాలా డేంజరస్. సరే నాన్న. కాసేపట్లోనే గట్టు ఇంకా నాన్న కుక్కల నుండి తప్పించుకుని పార్కులో నుండి బయటకు వస్తారు. కాసేపటి తర్వాత వాళ్ళ ఇంటికి చేరుకొని చాలా గట్టిగా ఆయాసపడుతూ ఉంటారు. ఏంటి విషయం? ఈరోజు మీ ఇద్దరు చాలా కష్టపడ్డట్టున్నారు. నాన్న అమ్మ మాటలకి సమాధానమిచ్చేలోపే నాన్నకి గట్టు జేబులో వేలాడుతూ ఉన్న అతని స్మార్ట్ వాచ్ కనిపిస్తుంది. స్మార్ట్ వాచ్ చూసిన వెంటనే నాన్న కళ్ళు తెరిచే అలాగే ఉండిపోయి చూస్తూ ఉంటాడు. గట్టు ఇదేంటి? అంటే నా స్మార్ట్ వాచ్ నీ దగ్గర ఉన్నదన్నమాట. నాన్న నాన్న సారీ నాన్న, అది అరే గట్టు, నువ్వు కంగారు పడకు. నువ్వు నా వాచ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను మరుసటి రోజే నీ కోసం కొత్త స్మార్ట్ వాచ్ తీసుకుని వచ్చాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి సెల్ఫీ తీసుకుందామని అనుకున్నాము. కానీ నా వాచ్ దొరకకపోయేసరికి నేను నీకు సర్ప్రైజ్ ఇవ్వడం మర్చిపోయాను. నాన్న వాచ్ తీసుకుని గట్టుకి ఇస్తూ ఇలా అంటాడు. ఇదిగో, ఇది నీ స్మార్ట్ వాచ్. గట్టుకి ఇచ్చిన సర్ప్రైజ్ వాచ్ని చూసి గట్టు మొహం వెలిగిపోతూ ఉంటుంది. గట్టు మొహం చూసి అమ్మ ఇంకా చింకీ కూడా నవ్వుకుంటారు. చింకీ ఇలా అంటుంది. గట్టు, నాకు అనిపిస్తుంది నాన్న నీకు స్మార్ట్ వాచ్ ఇచ్చి నిన్ను కూడా వాకింగ్ కి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడని. దీనివల్ల నువ్వు రోజు కాస్త ముందు లేస్తావని. చింకీ మాటలు విని అందరూ కూడా గట్టిగా నవ్వుతూ ఉంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.